ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క భాష మొదటి నుండి కూడా ఇదే రకంగా మరి రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానించే పరంగా రాష్ట్ర ఖ్యాతిని మరి దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారశీలి వారి యొక్క భాష తీరు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇంతటి సంస్కారహీనుడైన ముఖ్యమంత్రిని ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని రీతిలో సంస్కారహీనుడైన ముఖ్యమంత్రిని మరి ఇప్పుడే చూస్తోంది సమాజం అంతా కూడా. ఇంత దుర్భుషలాట మరి వారి యొక్క పరిపాలన యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి, వారి యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన భాష వాడుతూ మరి ప్రజలకి ఏ రకమైన సంకేతం ఇస్తున్నాం మనం స్పష్టంగా వస్తూ ఉన్నాం. వారి యొక్క అసమర్థత ఎలాంటిదంటే ఇప్పటికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు కావస్తా ఉన్నా 6 మంత్రులని చేసుకోలేకపోతా ఉన్నాడు. వారు ఇంకా ఓపెన్ బాహాటంగా ఏమంటారు, నన్ను పని చేయనిట్లేదు అంటారు. ఎవరైనా ముఖ్యమంత్రి చరిత్రలో ముఖ్యమంత్రి ఎవరైనా పని చేయనిట్లేదని చెప్తారా ఎవరన్నా? అంటే వారికి అసమర్థత అని చేతగానితనం మనకు రాదు, ఈ పరిపాలన చేయలేడని చెప్పి ఆయన మాటలే చెప్పకనే చెప్తా ఉన్నాడు. వారు ఎంత ఘోరమైనటువంటి మాటలంటే ఇటు చావును కోరుకుంటూ ఉంటాడు, అటు దేవుళ్ళ మీద ఒట్టు తింటూ ఉంటాడు. కాని భాష కాదు, రాని భాష కాదు. ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది వారి యొక్క భావ దారిద్ర్యం, వారి యొక్క భాష దారిద్ర్యం స్పష్టంగా 15 ఏళ్ళు కనపడుతూ ఉంది. ఇప్పుడు వారి యొక్క మానసిక ఏ రకంగా ఉందో మానసిక స్థితి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. వారి మెంటల్ ఇంబ్యాలెన్స్ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది, వారి ఫ్రస్ట్రేషన్ అర్థమవుతూ ఉన్నది. ఢిల్లీలో అధిష్టానం వీళ్ళని పట్టించుకుంటలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. వారి సొంత పార్టీలే తిరగబడుతూ ఉన్నారు ఆయన వయ్య. కాబట్టి ఇవన్నీ కూడా మరి తట్టుకోలేక ఆ అక్కసు మొత్తం కూడా మా పార్టీ అధినేత పైన, మా పార్టీ పైన విషం కక్కుతా ఉన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. దీన్ని సర్వ సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నది. కేసీఆర్ గారి పైన మాట్లాడిన భాషని తక్షణం విరమించుకొని వారికి క్షమాపణ చెప్పాలి తప్పకుండా. లేకపోతే రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా ప్రజల యొక్క ఆగ్రహ జ్వాలలకి గురికాక తప్పదు. ఇప్పటికే రైతాంగం కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, దళితులు కానివ్వండి, అదేవిధంగా బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, అందరూ కూడా వీరిని తిడుతూ ఉన్నారు. ఏ రకంగా వారి గురించి మాట్లాడుతున్న స్పష్టంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి వారు ఎవరైనా మీడియా మిత్రులు మాట్లాడితే మరి నిన్న 2 పైన కేసు పెట్టి చెంచలు కూడా జైలు పంపించాడు. మరి ముఖ్యమంత్రి మాట్లాడితే వారిని ఎవరు శిక్షించాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. వారు కూడా అదే భాష మాట్లాడితే ఎవరు ప్రశ్నించాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు మనుషులే కాదు, ముఖ్యమంత్రినే మా అధినేత కేసీఆర్ గారినే కాదు, వారి కుటుంబానే కాదు, సాక్షాత్తు గత అసెంబ్లీలో కూడా దేవుని పేరు కూడా అపహేళన చేసే విధంగా, కాళేశ్వరం అంత పవిత్రమైన పేరుని ప్రాజెక్టు పెట్టుకుంటే ఆ భగవంతుని కూడా, ఆ పరమాత్మని కూడా అపహేళన చేసే విధంగా ఏదో ఒక తాగుబోతైనా మాట్లాడి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా కాళేశ్వరం పట్టుకొని కూలేశ్వరం అని చెప్పిన సంగతి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే వారి అహంకారం నెత్తికెక్కినది, కళ్ళు నెత్తికెక్కినాయి, మదంతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి కూడా, దేవుని పైన ప్రమాణం తినడే కాకుండా దేవుని పేరు కూడా వాడి మరి కాళేశ్వరం అనే ఒక పవిత్రమైనటువంటి అందరూ కూడా పూజించుకునేటువంటి పరమాత్మని యొక్క పేరుని కూడా కూలేశ్వరం కానీ ఆ రోజు ఇదే సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సంగతిని గుర్తు చేస్తానంటే వారి అధికార మదంతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో వారికి గురిపడడం తప్పదు. వారింకా నిజంగా కూడా నీ సిగ్గుగా గవర్నర్ గారితో ఏం మాట్లాడిపిస్తున్నారు? గవర్నర్ గారితో ఈయన యంగ్ అండ్ డైనామిక్ ముఖ్యమంత్రి అంట, యంగ్ అండ్ డైనామిజం అంట. ఎక్కడ ముసలిని అయిపోయి తాత అయిన ఆయన డైనామిజం ఏం డైనామిజమే? కరప్షన్ డైనామిజం. ఎన్ని ఎగ్గొట్టిండు ఆయన? రైతులకి ప్రజలకు కొట్టిండు, మహిళలకు ఎగ్గొట్టిండు, బంగారం పెడతా అని చెప్పిండు, 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోమని చెప్పిండు. అందరు 2500 మహిళలకి ఇవ్వలేదు. అన్ని మోసాలే. దాంట్లో డైనమిజం వినా ఎగ్గొట్టంలో డైనమిజం, కరప్షన్ చేయడం డైనమిజం. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా అన్ని పచ్చబద్దలు మాడిపించినాడు. ఇదొక ఉదాహరణ మాత్రమే. కాబట్టి నిన్న కేసీఆర్ గారి పట్ల మాట్లాడిన భాషని మా మనసులంతా కూడా కలిసివేసింది. మేము చాలా అంటే చాలా తీవ్రంగా మేము బాధపడుతూ ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి కింద మేము ఎమ్మెల్యేలు ఉన్నందుకు సిగ్గుపడుతూ ఉన్నాం. తక్షణం వారు విరమించుకొని
ఈ యొక్క సభని ఆ పదవి గౌరవం కాపాడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. థ్యాంక్ యూ.